యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ ఏం చేస్తాను, నువ్వు నన్ను నమ్మట్లేదు. నీకు ఆస్తి ఇచ్చానని, శ్రావ్య పెళ్లి కుదిర్చాడని అతన్నే నమ్ముతున్నావు. పర్వాలేదన్నయ్య, పర్వాలేదు. నేను హారిక ఎలాగోలా బతికేస్తాం. నువ్వు హ్యాపీగా ఉండాలి, వదిన హ్యాపీగా ఉండాలి, శ్రావ్య హ్యాపీగా ఉండాలి. గుడ్ బై అన్నయ్య, గుడ్ బై ఫర్ ఎవర్. కొంపతీసి నిజంగానే వెళ్ళిపోతాడా ఏంటి? బై ద వే, మేము శ్రావ్య పెళ్లికి రాకపోవచ్చు. సారీ అన్నయ్య. చచ్చిపోయే ముందు చివరిసారిగా ఎప్పుడైనా కలుస్తాను. హారిక పద. ఆగకిల్, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడే ఉండండి, మనం కలిసి ఉందాం. ఏమండి? అవును, నాకు నా తమ్ముడు కావాలి, నా సొంత తమ్ముడు కావాలి. మేం చచ్చే వరకు కలిసే ఉంటాం. వద్దులే అన్నయ్య, మేము ఇక్కడ ఉండడం అమ్మకి వదినకి ఇష్టం లేనట్టుంది. వెళ్ళిపోతాం. మీరిక్కడ ఉండడం నాకిష్టం. వీళ్ళిష్టంతో నాకు పనేంటి? మీరు బయటికి వెళ్ళి కష్టపడుతూ ఉంటే మేమిక్కడ ఎలా హ్యాపీగా ఉంటాం? అంతా కలిసే ఉందాం. కానీ అతను అభి గురించి వదిలేయి. వాడి జోలికి మనం వెళ్ళాం, వాడు మన జోలికి రాడు. మరి శ్రావ్య పెళ్ళి అతని వల్లే కదా. మళ్ళీ పెళ్లి టైంలోనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. పెళ్ళి అయిపోయాక వాళ్ళెవరో మనమెవరో. నిజంగా అంటున్నావు అన్నయ్య? నీకంటే నాకెవరు ఎక్కువ కాదురా. ఇదిగో నీ ఆస్తి, నువ్వే తీసుకో. నువ్వు నిజంగా దేవుడు అన్నయ్య. ఓర్ని చిన్నోడా, నువ్వేంటో అనుకున్నాను. బానే ప్లాన్ వేసావురా. మన ఇద్దరిది ఒకటే రక్తం రా. మన ఎప్పటికీ విడిపోకూడదు. లోపలికి వెళ్ళు. అమ్మ హారిక, వీణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళు. పద. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు పావని. ప్యాక్ చేసినవన్నీ అన్ప్యాక్ చేయి. అదేంటి భాస్కర్, రాత్రి నీకంతగా చెప్పాం,
మళ్ళీ ఇలా మనసు మార్చుకున్నావేంటి? మా అన్నదమ్ములు విడిపోవడం నీకిష్టమేమో కానీ నాకిష్టం లేదమ్మా. ఆ అభియే కాదు, నువ్వు నాన్న కూడా మమ్మల్ని విడదీయలేరు. బాధపడకండి అత్తయ్య. ఆయన మనసు ఎంత బలహీనమైందో మీకు తెలియంది కాదు. దాన్ని బలంగా మార్చటం మన వల్ల కాదు. వాడు మారకపోయినా పర్వాలేదు పావని. చిన్నోడితో చేరి ఇంకా హీనంగా మారిపోతాడేమోనని భయంగా ఉంది. భయపడినా బాధపడినా జరిగేది చూడ్డం తప్ప మనమేం చేయలేం అత్తయ్య. మనల్ని ఆ దేవుడే కాపాడాలి. మీకొకసారి చెప్తే అర్థం కాదా? వేషాలేస్తున్నారా? నోరు మూసుకుని బుక్స్ తీసి చదవండి. ఎక్కువ మాట్లాడారో నాలుక చీరేస్తా. చెల్లెళ్ళన్న దాంట్లో తప్పేముంది మమ్మీ? నోరు మోయ్. పిల్లికి ఎలుక సాక్ష్యంలా నువ్వు వత్తాసా? వీపు విమానం మొత్తం మోగుతుంది. ఏమనుకుంటున్నావో? అసలేమనుకుంటున్నారు మీరు? అసలు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏంటండి పిల్లలపై అలా విరుచుకుపడుతున్నారు? చూడండి, వీళ్ళ వయసేంటి, వీళ్ళు మాట్లాడే మాటలేంటి? చెప్పింది వినకుండా నాకే ఎదురు సమాధానం చెప్తున్నారు. అంతగా ఏం చేశారండి? వీళ్ళ మాటలు వింటే మీరే ఆశ్చర్యపోతారండి. తాతయ్యతో ఎలాగో మనం ఊరు వెళ్ళట్లేదు కదా, ఇక్కడే ఉంటున్నాం కదా. ఇక్కడుంటే మాకు బోర్ కొడుతుంది, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని అను, కీర్తి మొండికేస్తున్నారండి. అవును డాడీ, హాలిడేస్ లో కూడా ఇంట్లో ఉండడం బోరింగ్ గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్తున్నారు. మా క్లాస్మేట్స్ పింకీ, శ్రావ్య, ప్రణతి అందరూ ట్రిప్కి వెళ్లారు డాడీ. విన్నారు కదా? ఇక ఈ బన్నీ గడేమో వీళ్ళని చూసుకుని మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. వీళ్ళతో వేగలేకపోతున్నాను. మేము అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పేంటి? ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా? ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. గంప కింద కోడి పిల్లల్లా, జైల్లో ఖైదీల్లా ఈ ఇంట్లోనే ఉండాలి. మీకు హాలిడేస్ లేవు, హ్యాపీ డేస్ లేవు, ఓన్లీ హౌస్ డేస్. అర్థమైందా? వసుగారు ఆగండి. అను, కీర్తి మీరు వెళ్ళి మీ లగేజ్ సర్దుకోండి. బన్నీ నువ్వు కూడా వెళ్ళి సర్దుకో. అంటే వాళ్ళని వాళ్ళ అమ్మమ్మింటికి పంపిస్తున్నావా అభి? పిల్లల్ని విడిచి మీరుండగలరా? మేం కూడా పిల్లలతో పాటు ఉంటాం నాన్న. అంటే మీరు కూడా పిల్లలతో పాటు వాళ్ళ అమ్మమ్మింటికి వెళ్తారా? అంతేలే అభి, ఈ నాన్న పిలిస్తే రారు గాని పిల్లల అమ్మమ్మింటికి వెళ్తారా? నేనంత లోకువైపోయానా? నాన్న మేము వస్తుంది మన ఊరికి. మన ఊరికా? నిజంగానా అభి? నేను వెళ్ళి అన్నీ తీసుకుని వస్తాను.
ఇందాక ఊరికొద్దన్నారు, ఇప్పుడు వెంటనే ఒప్పుకున్నారేంటి? మీకు పిల్లలకి ఇష్టమైనప్పుడు నేను ఎలా కాదంటానండి. నాకేం లేదులేండి, పిల్లలే ఇష్టపడ్డారు. ఇంకా మీ పెర్ఫార్మెన్స్ ఆపండి. ఇదంతా మీ ప్లాన్ అని నాకు అర్థమైంది. బాగా మేనేజ్ చేశానే, ఎక్కడ దొరికిపోయాను? మీ ఓవర్ యాక్షన్ వల్ల దొరికిపోయారు. ఓవర్ యాక్షనా? మీకెంత కోపం వచ్చినా బన్నీ మీద అయినా అరుస్తారు కానీ అనుకీర్తిల్ని ఏమీ అనరు. అక్కడ దొరికిపోయారు. ఇందాక నాన్న మీకు థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఊరికి వెళ్ళాలని ఉందని మీరు మాట చెప్తే నేను కాదనేవాడినా వసు గారు? నా కోసమో పిల్లల కోసమో కాదండి, మీకోసం మనం ఊరు వెళ్ళాలి. మీకిప్పుడు స్థలం మార్పు, గాలి మార్పు అవసరం. పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, పచ్చని పొలాలు మీకు మనశ్శాంతినిస్తాయి. పిల్లల సెలవులు పూర్తయ్యేలోపు అక్కడి నుంచి వచ్చేద్దాం. కానీ నాన్న మన కోసం పొలం అమ్ముతానంటున్నారు కదా. మావయ్య గారికి ఎలా సర్ది చెప్పాలో మీకు తెలుసు కదా. మనం ఊరికి వెళ్తుంది పిల్లల సెలవుల్ని సరదాగా గడపడానికి, డబ్బు కోసం కాదు. ఇది మాత్రమే మీరు మనసులో పెట్టుకోండి. వెళ్ళగే సర్దండి, త్వరగా బయలుదేరదాం. ఊరికి మీరు కూడా వస్తానంటారా? ప్లాన్ అంటే అలా ఉండాలి. మొక్కకు అంటు కట్టినట్టు, ఇటుక ఇటుక పేర్చి గోడ కట్టినట్టు పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు, మీ అమ్మ, మా అత్తయ్య వేస్తారు ప్లాన్లు, ఒక్కటి సక్సెస్ అవ్వవు. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మా అన్నయ్యని ఎలా కట్టిపడేశామో చూసావుగా. చూసానులే. ఒకవేళ మీ అన్నయ్య రివర్స్ అయ్యి నువ్వు వెళ్ళటానికి ఒప్పుకొనుంటే అప్పుడేం చేసేవాడివి? మనం కట్టుబట్టలతో వీధుల్లో బెకింగ్ చేసేవాళ్ళం కదా. పిచ్చి హారిక, మా వాడు మరీ అంత తెలివైనడు కాదే. బై బర్తే వాడు తన బ్రెయిన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాడు. వాడి తలలో మట్టి తప్ప మ్యాటరే లేదు. అందుకే అంత ఈజీగా నీకు దొరికిపోయాడు. అతి త్వరలో ఈ ఆస్తంతా మనదే. అవును, మనకి మహారాజయోగం పట్టబోతోంది. కాదురా, ఏళ్ళనాటి శని పట్టబోతోంది మీకు. ఏమంటున్నావు? నిన్న మీ నాన్న ఊరికి వెళ్ళలేదంట. ఎక్కడికెళ్లారు? అభి వాళ్ళింటికి. ఆయన ఎప్పుడూ అక్కడికే వెళ్తాడు కదా, అందులో వింతే ఉంది. వింత కాదు, ఈసారి పెద్ద విశేషమే ఉంది. ఏంటంటీ? మీ మావయ్య గారు అభి, వసు పిల్లల్ని కూడా తనతో పాటు ఊరికి తీసుకువెళ్తున్నాడు. ఫ్యాక్టరీలోంచి తీసేశాం కదా, ఊరెళ్ళి మట్టి పిసుకునే పని చేసుకుంటారేమో. వాళ్ళకి ఆ పల్లెటూరే కరెక్ట్ అఖిల్. మట్టి పేడ పిసుక్కుంటూ, పిడకలు చేసుకుంటూ లేబర్గా బతికేస్తారు. నవ్వాపి, నేను చెప్పేది కాస్త వింటారా? అభి వాళ్ళని మీ నాన్న ఊరికి తీసుకెళ్లేది వాళ్లతో వ్యవసాయం చేయించడానికి కాదు, మీ పొలాన్ని అమ్మి అభికి డబ్బులు ఇవ్వడానికి. ఆ డబ్బులతో అభి ఏదో వ్యాపారం చేయబోతున్నాడట. మా పొలాన్ని నాన్న అతనికి ఎలా ఇస్తారు? ఏ, అభి తన ఆస్తిని మీకు ఇవ్వలేదా? అది అతనిష్టం, కానీ మా పొలం అతనికి ఇవ్వటం మాకిష్టం లేదు. మీ పోడిష్టం ఎవరికి కావాలి? అది అన్నయ్య పొలం. దాన్ని ఆయన మీ మీద కోపంతో, అభి మీద ప్రేమతో ఇస్తున్నాడు. కాదనే హక్కు మీకెవ్వరికీ లేదు. ఎందుకు లేదు? నేనతని సొంత కొడుకుని పరాయివాడికి పొలమిస్తే ఊరుకుంటానా? ఊరుకోక కన్న తండ్రి మీదే కోర్టుకు వెళతావా? అక్కడ కూడా నువ్వు పెట్టే కేసు చెల్లదు. ఎందుకంటే అది మీ తాత పొలం కాదు, మీ నాన్న కష్టార్జితం. ఎవరికైనా ఇచ్చుకునే హక్కు తనకుంది.
ఏం చేద్దాం అఖిల్? ఎలాగైనా ఆ పొలం మనకి కావాలి. ఆ అభి వసూలకి దక్కకూడదు. అతని జోలికి వెళ్ళకూడదని ఇందాక అన్నయ్య చెప్పాడు. తన జోలికి వెళ్లకుండా ఆ పొలాన్ని మనం దక్కించుకోవడం ఎలా? ఎస్, అలా చేస్తే పొలం మనకే వస్తుంది. ఎలా అఖిల్? వెయిట్ అండ్ వాచ్. అత్తయ్య, ఏమైంది పావని? ఇంట్లోకి వెళ్దాం. అటు చూడండి అత్తయ్య, ఇంటికి తాళం వేసుంది. ఇంటికి తాళం ఉందేంటి? అభి, వసు, పిల్లలు ఎక్కడికెళ్ళినట్టు? పిల్లలు జాగ్రత్త, పడతారు. ఏమైందండి? లాస్ట్ ఇయర్ ఇక్కడే కదండి ఫ్యామిలీ అంతా వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అప్పుడెంతో సంతోషంగా ఉన్నాం. అందరం కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడేమో ఇలా. మళ్ళీ ఆ రోజు వస్తుందా వసు గారు? అన్నయ్య, వదిన, అఖిల్, హారిక, అమ్మ, నాన్న, పిల్లలు మనందరం కలిసి సంతోషంగా గడిపే రోజు వస్తుందా? అందరం కలిసి ఉంటే ఆ ఆనందమే వేరు కదా వసు గారు. ఒకరికొకరు తోడుగా కష్టాలు సుఖాలు కలిసి పంచుకుంటే, అందరం ఒకటిగా ఉంటుంటే అంతకన్నా ఏం కావాలి? ఎప్పటికైనా నా ఆశ నెరవేరాలి వసు గారు. అది నా కల. మళ్ళీ అందరం కలిసిపోవాలనేదే నా లక్ష్యం. అభివసు, అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. రండి. తాతయ్య, మన ఆవులేవి? కోళ్ళెక్కడ తాతయ్య? గేదెలు మేకలు ఉండాలి కదా. అన్నీ చూపిస్తాను. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను అలా పొలానికి వెళ్ళొస్తాను. నీళ్లు పెట్టి రావాలి. నేను వెళ్తానులే నాన్న. నా మీద ప్రేమతో అంటున్నావా, లేక పొలాన్ని చూడాలని అంటున్నావా? ఈ వయసులో కూడా పొలం మీద మీకున్న ప్రేమతో అంటున్నాను. ఆ ప్రేమ మీకు ఎప్పటికే ఉండాలి. మట్టికి మనిషికి ఎప్పుడూ సంబంధం ఉంటుంది కదా అభి. ఆ సంబంధం తెంచుకోకూడదు నాన్న, ఎప్పటికీ ఉంచుకోవాలి. సాటి మనుషులతో
మనిషికి సంబంధం తెగిపోయినప్పుడు మట్టితోనే కదా మనిషి సంబంధం పెట్టుకుంటాడు. ఆ మట్టికి కూడా మనిషంటే ఎంత ప్రేమో. మనిషిని తనలో కలిపేసుకుంటుంది, బాధల్ని కష్టాల్ని మరిపిస్తుంది, అమ్మలా జోలపాడి నిద్రపుచ్చుతుంది. మీరేమంటున్నారు? మాకేమీ అర్థం కావట్లేదు తాతయ్య. నాలాగే మీ నాన్న కూడా పొలానికెళ్ళి వ్యవసాయం చేస్తాడంట బన్నీ. అవునా డాడీ? అయితే మీతో నన్ను కూడా పొలానికి తీసుకెళ్ళండి. మేం కూడా వ్యవసాయం చేస్తాము. మేము కూడా వస్తాం. వద్దమ్మా, ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి, రేపు తీసుకెళ్తాను.